సిటీలో మ్యాన్హోల్స్ డేంజర్ గా ఉన్నాయి. వర్షాలు పడుతుండటంతో రోడ్లపై నీళ్లను క్లియర్ చేసేందుకు తెరచి ఉంచుతున్నారు. ఓపెన్ చేసి ఉంచుతున్న మ్యాన్హోల్స్ దగ్గర ప్రమాద హెచ్చరికలు ఉంచడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. మరో 2 రోజులు వానలు పడతాయన్న వాతావరణ శాఖ వార్నింగ్స్ తో సిటీలో జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మ్యాన్హోల్స్ నోర్లు తెరుచుకున్నాయి. మనం చూడవచ్చు మరీ 2 రోజుల వరకు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. అయితే ఈ వర్షాలతోటి నీళ్లు నిల్వ ఉండడం వల్ల మ్యాన్హోల్స్ ఎక్కడ ఉన్నాయి, మామూలు హోల్స్ ఎక్కడ ఉన్నాయి, గుంతలు ఎక్కడ ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవడం చాలా కష్టసాధ్యంగా మారిపోయింది. మనం చూడవచ్చు ప్రస్తుతం మనం రాజ్భవన్ రోడ్లో ఉన్నాము. ఇక్కడ చూస్తే ఒక మ్యాన్హోల్స్ మాత్రం చాలా భయంకరంగా తెరుచుకొని ఉంది. అయితే ఇక్కడ ఎప్పుడు నీళ్లు మాత్రం నిల్వ ఉంటాయని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా చెప్తున్నారు. అయితే ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే మాత్రం వాళ్ళు నరకానికి మాత్రమే డైరెక్ట్గా పోయే అవకాశాలు ఉన్నాయని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి చూస్తే కూడా ఇక్కడ అన్ని పొద్దు నుంచి కురిసినటువంటి వర్షానికే ఇక్కడ కొంత నీళ్లు జామ్ అయి ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు. అయితే ఒక భారీ వర్షం పడితే మాత్రం ఇదంతా కూడా పూర్తిగా మునిగిపోయి ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్హోల్ కనిపించకుండా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. సార్ చెప్పండి, మీరు ఈ మ్యాన్హోల్స్ వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? సార్ మేము ఇక్కడే ఉంటాము. వర్షం బాగా వచ్చినప్పుడు సరే మొత్తం నిండిపోతుంది. ఇలా పబ్లిక్ అంతా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. అది మ్యాన్హోల్ అలాగే ఉంటుంది. దీనివల్ల చాలా ఇబ్బంది. మూసేస్తే బాగుంటుంది. ఇక్కడ ఫుల్ వర్షం నిండిపోయి ఉంటుంది. అది యాక్చువల్ అందరూ స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు నడుచుకుంటూ అది అలాగే ఉంటుంది. అది ప్రాబ్లం సార్. ఇక్కడ మూసేస్తే కొంచెం చూస్తే జాగ్రత్త వేస్తే బాగుంటుంది సార్. మొన్న దీని వెనక బ్యాక్ సైడ్లో విల్లామేరీ కాలేజ్ స్టూడెంట్ ఒక అమ్మాయి అందులో పడిపోయింది, కాలు జారి పడిపోయింది. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు అక్కడ దాకా వస్తాయి అనమాట. వర్షం లేనప్పుడు మామూలుగా నడుచుకుంటూ వెళ్ళచ్చు. వర్షం వస్తే ఎక్కడ ఏముంటుందో తెలియట్లేదు. ఈ రోడ్లో నీళ్ళు ఇక్కడ ఆగుతాయా? ఇక్కడ స్టాక్ అయిపోతాయి. అంటే మినిమం 1 అవర్ 2 అవర్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. మొత్తానికి కూడా ఈ హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో 2,50,000 మ్యాన్హోల్స్ ఉన్నాయి. అయితే ఇందులో కనీసం 5 నుంచి 10% వరకు కూడా ఓపెన్ చేసి ఉంటాయని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో కూడా వీటిని ఎవరు పట్టించుకోవట్లేదు. వర్షం వచ్చినప్పుడు మాత్రం చాలామంది ఇట్లా నడుచుకుంటూ వెళ్ళి అందులో పడిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా ప్రమాదానికి గురైన అవకాశాలు కూడా ఉన్నాయి. ये मैनल क्या है, हमेशा ऐसी रहता, हमेशा कोई भी ऐसी रखते हैं. ये खुला रहता, कोई आते पार होने के लिए, वहाँ से जाने के लिए पे रास्ता नहीं है. कहाँ से आना ये चाहिए बोलिए आप. ये बन के ज़रा ऊपर करे तो मैनल बहुत अच्छा रहेगा. ये लोग क्या है, सड़क पार करने भी नहीं आता. बहुत मैनल भर जाता है यहाँ, पानी बहुत भर जाता है यहाँ. हमेशा का है, ये रोज़ का है. మ్యాన్హోల్ పట్టంగా మ్యాన్హోల్ తవ్వేశారు, గాడి కొట్టేశారు. ఫుల్ రైన్, వాటర్ మొత్తం ఫిల్ అయిపోయింది. మన ఇక్కడ మన తార్నాక్ నుంచి తార్నాక్ వెళ్ళే రూట్ ఉంది కదా, ఫ్లేవర్ కింద నేను మిస్సెస్ పాప ముగ్గురు వెళ్తున్నా. వాటర్ ప్లేన్ ఉంది, టప్పని బయటదిగో ఫ్రేమ్ మొత్తం లేచిపోయింది. ఎంత కంట్రోల్ చేసుకున్నానంటే పాప మిస్సెస్ ఇద్దరు జీపారు, కూర్చుని పోయారు నీళ్ళలో. ఎంత దారుణమైన ఫేస్ చేశాను. నాకు ఆ రోజు నుంచి కళ్ళతో నేను చెప్తాను, ప్రాణం పోయే పరిస్థితి ఆ రోజు. ఏంటి హెవీ రైన్, ఫ్లేవర్ దిగుతున్నాడు సార్. అలాగా ఎంత దారుణమైన ఎఫెక్ట్, ఎంత దారుణమైన ఎఫెక్ట్. అలా అంటే గవర్నమెంట్ ఉందో లేదో కూడా తెలియదు. ప్రస్తుతం మనం రోడ్ నెంబర్ 1లో ఉన్నాము. ఇక్కడ కొంచెం ప్రమాదకరంగా ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ ఇక్కడ ఉన్నాయి. మనం చూడొచ్చు వర్షం వస్తే నీళ్ళు వెళ్ళేందుకు ఇక్కడ వీటిని ఓపెన్ చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇందులో కాళ్ళు పడి ఇక్కడ ప్రమాదానికి గురే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలామంది పాదచారులు ఇట్లా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు ఇందులో పడిపోయే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే 2 వీలర్స్ వాళ్ళు కూడా ఇవి తెలియకుండా ఇక్కడ నీళ్లు నిల్వ ఉండడం వల్ల తెలియకుండా ఇది గుంత అని కనిపించకుండా ఇలా పడిపోయే ప్రమాదాలు కూడా ఉన్నాయి. చాలామంది కూడా ఇక్కడ ప్రమాదానికి గురైనట్టు కూడా చెప్తున్నారు. అయితే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇంకా మరో 2 రోజులు వర్షాలు ఉన్నందువల్ల అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళకండి, ఈ మ్యాన్ హోల్స్ని చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కిరణ్తో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.